జై శ్రీరామ్ ఫ్రెండ్స్. భారతదేశం సంపూర్ణ దేశంలా మారబోతోందా? ఎందుకని నేపాల్ నుండి అఖండ భారతదేశపు నినాదాలు ఉబికి వస్తున్నాయి? భవిష్యత్తులో అగ్రగామి అయిన అమెరికా స్థానాన్ని ఇండియా తీసుకుంటుందా లేక రష్యా చేజిక్కించుకుంటుందా? భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాల గురించి అచ్యుతానంద మహారాజ్ గారి భవిష్యవాణి ఏమి చెబుతోంది? మరియు 2024లో భారతదేశంలో ఏ ప్రభుత్వం వస్తుంది? అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత భారతదేశంలో రామరాజ్యం కొనసాగుతుందా? అయితే వీటన్నింటి గురించి భవిష్యవాణిలో ఏం చెబుతున్నాయి అనేటువంటి ఎన్నో అద్భుత ఆశ్చర్యకర విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అయిన పాయింట్స్ అనేవి మనము తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో మిమ్మల్ని జస్ట్ కోరుకునేది ఒక్కటే, లైక్ చేయండి ప్లీజ్. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణానికి, భారత్ నుండి ఇండోనేషియా, నేపాల్ నుండి శ్రీలంక వరకు అంతా ఆ శ్రీరాముడి రాజ్యమే. ఈ ప్రదేశాల్లో నేటికి కూడా శ్రీరాముని అస్తిత్వాలు తెలిపే ఎన్నో వస్తువులు కనపడుతూ ఉన్నాయి. శ్రీరామనామం ఎంతో పవిత్రమైనది, అద్వితీయమైనది. శ్రీరాముని భక్తితో కొలిచేవారికి అపజయం అంటూ ఉండదు. ఆయన చేసిన త్యాగం, ఎంచుకున్న ధర్మ మార్గం కోట్లాది మందికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. అయితే శ్రీరామ జన్మ నగరం అయోధ్య ప్రాచీన కాలంలో విశ్వవిఖ్యాతిగాంచి స్వర్గానికి సమానంగా ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ ఇది ముస్లిం ఆక్రమణకారుల దృష్టిలో పడింది. దాంతో మొఘల్ రాజైన బాబర్ శ్రీరాముడి జన్మభూమిపై మసీదు నిర్మించాడు. కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అని నిరూపించబడింది. అయితే ఈ సమయంలో ఈ 5 భవిష్యవాణులను తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భవిష్యవాణిలో రాబోయే కాలంలో భారతదేశాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ భవిష్యవాణుల గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా గనక చూస్తుంటే దయచేసి మా ఈ కష్టానికి చిన్నపాటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ భవిష్యవాణిలు 500 సంవత్సరముల ముందు ఒడిస్సాలో జన్మించిన అచ్యుతానంద మహారాజు చేత లిఖించబడినది. భవిష్యమాలికలోనివి అచ్యుతానంద మహారాజు తన భవిష్యవాణిలో ప్రస్తావించిన యుద్ధం, మహమ్మారి వంటి ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి కూడా. అయితే అచ్యుతానంద మహారాజ్ తన మాలికలో శ్రీరాముడి జెండా ఎగిరినప్పటి నుండి భారతదేశం అంతా రామరాజ్యంలా మారుతుంది అని పొందుపరిచారు. అచ్యుతానంద మహారాజ్ గారు ఆ కాలంలో దివ్యశక్తులను కలిగిన పండిత మహాత్ముడిగా, తపశ్శక్తి సంపన్నుడిగా, యోగి మహాత్మగా భావించేవారు. అయితే ఆయన తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలను గ్రహించి తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచారు. వాటిలో కొన్ని నిజమయ్యాయి కూడా. అందులో మొదటిది అఖండ హిందూ దేశం. అచ్యుతానంద్ మహారాజు గారు మొదటి భవిష్యవాణి ప్రకారం భారతదేశంలో హిందుత్వవాదం పెరిగిపోతుందట. నిజానికి చెప్పాలంటే ఇది 2014వ సంవత్సరంలోనే మొదలైంది. మొదట్లో భారతదేశంలో హిందూ విరోధుల రాజ్యం ఉండేది. కానీ నేడు మీరు చూసుకుంటే నేడు రామనామముతో దద్దరిల్లిపోతోంది. కేవలం భారతదేశంలోనే కాదు, నేపాల్లో కూడా అఖండ హిందూ దేశం యొక్క నినాదాలు వినపడుతున్నాయి. కాఠ్మండులో ప్రజలంతా రోడ్డుపైకి వచ్చి దేశాన్ని సెక్యురిజం నుంచి ఒక హిందూ దేశంగా ప్రకటించాలని నిరసనలు చేశారు. దీని వెనకగల బలమైన కారణం ఏమిటంటే ప్రజలందరికీ ఇప్పుడిప్పుడే సెక్యులరిజం అనేది బ్రిటిష్ వారు ఇచ్చిన విషం, అది మెల్లిమెల్లిగా మన అస్తిత్వాన్ని అంతం చేస్తోంది అనే విషయం అర్థమవుతోంది. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే హిందువుల అస్తిత్వమే. నేటి నుంచి 1000 సంవత్సరముల పూర్వము కాషాయ జెండా ప్రపంచమంతా రెపరెపలాడేది. కానీ నేడు కాషాయ జెండా భారత్ మరియు నేపాల్ వరకు మాత్రమే
పరిమితమయ్యింది. మరి ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరి మనసులో భారతదేశం మరొకసారి సంపూర్ణ హిందూ దేశంగా మారుతుందా లేదా అనే ఆలోచన మొదలయ్యింది. అందుకే దీనికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. రాబోయే కాలంలో అంతా సక్రమంగా జరిగితే అఖండ భారతదేశం అనే కోట్లాది మంది కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక రెండవది వచ్చేసి 2024లో ఎలక్షన్ బదులుగా సెలక్షన్ జరుగుతుందట. అచ్యుతానంద్ మహారాజ్ గారి భవిష్యవాణిలో 2024 ఎలక్షన్ యొక్క ప్రస్తావన కూడా చేయబడింది. అచ్యుతానంద్ గారి భవిష్యవాణిలో 2024లో ఎలక్షన్కి బదులుగా సెలక్షన్ జరుగుతుందని చెప్పబడిందట. అంటే నెక్స్ట్ భారత ప్రధానిగా పోటీ చేసే వ్యక్తికి సంపూర్ణ మద్దతు లభిస్తుంది అని. 2024కు సంబంధించిన ఎలక్షన్లు ఇంకొన్ని రోజులలోనే రాబోతున్నాయి. అయితే ఇందులో గెలవటానికి రాజకీయ పార్టీలు అన్నీ కూడా తమ వ్యూహాలను రచిస్తున్నాయి. కానీ అచ్యుతానంద్ మహారాజ్ గారి ప్రకారం ఎవరికైతే భారత ప్రజలు అందరూ కూడా విమర్శించడానికి బదులుగా నమస్కరిస్తారో వారే 2024లో గెలుస్తారట. ఒకవేళ ఇదే గనక జరిగితే భారతదేశము ప్రపంచ దేశాలలోకెల్లా అగ్రగామిగా ఎదగడం ఖాయం. మరియు భారత్ నుండి విదేశీయులు వెలివేయబడతారట. మూడవది వచ్చేసి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలకు మానవత్వం ఎక్కువ. ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం మన సంస్కారం. అయితే కొంతమంది విదేశీయులు మన మంచితనాన్ని చేతకానితనంగా భావించి భారతదేశాన్ని తమ అడ్డాగా మార్చుకున్నారు. కొన్ని చోట్ల భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్రలు జరుగుతూ ఉంటే మరికొన్ని చోట్లలో ప్రజలను ఏసాయి ధర్మంలోనికి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇవే కాకోకుండా వేరే దేశాలకు చెందినటువంటి వ్యక్తులు భారతదేశానికి వచ్చి ఇల్లీగల్గా ఉంటూ డాక్యుమెంట్స్ కూడా లేకోకుండా ఎంతో సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే అచ్యుతానంద్ మహారాజ్ గారు తన భవిష్యవాణిలో ఏప్రిల్ 20, 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో సంభవించే సంఘటనల కారణంగా చాలా వరకు విదేశీయులు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతారని ప్రస్తావించారు. ఇక నాలుగవది వచ్చేసి వరల్డ్ వార్ 3. దీని గురించి కేవలం అచ్యుతానంద్ మహారాజ్ ఒక్కరే కాకోకుండా ఎంతోమంది ఋషి మునులు తాము రాసిన గ్రంథాలలో పొందుపరిచారు. అయితే అచ్యుతానంద్ మహారాజ్ గారి భవిష్యవాణి నిజం అవుతుందని 2024 సంవత్సరంలోనే అందరూ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే 2024 సంవత్సరంలో ప్రారంభమైన ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధం ఇంకా ఆగలేదు. అంతలోనే ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే ఈ రెండు యుద్ధాలు ప్రపంచ దేశాలన్నింటినీ గ్రూపులుగా అయ్యే విధంగా ప్రభావితం చేశాయి. ఒకవైపు అగ్రగామి అమెరికా ఉంటే మరోవైపు యుద్ధంలోకి ఎప్పుడెప్పుడు దిగుదామా అని రష్యా కాచుకొని కూర్చుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్నింటి వద్ద న్యూక్లియర్ బాంబ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ వీటిని ఉపయోగిస్తే మహా ప్రళయమే ముంచుకొస్తుంది. కానీ ఈ దుర్ఘటనల వల్ల భారతీయులు అందరూ మరలా తమ స్వదేశానికి తిరిగి వస్తారు. నేడు భారతదేశం నుండి కోట్లాది మంది భారతీయులు విద్య, వ్యాపారం, ఉద్యోగం అంటూ విదేశాలలో తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే అచ్యుతానంద్ మహారాజ్ గారి ప్రకారం చెప్పబడింది ఏమిటి అంటే 2024 చివరికి విదేశాలలో నివసిస్తున్న భారతీయులందరూ తిరిగి తమ స్వదేశానికి చేరుకుంటారట. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలైతే నిత్యావసరాల కొరత ఏర్పడుతుంది. కావున ఈ దుర్భరమైన పరిస్థితులే భారతీయులను తమ సొంత స్థానానికి తిరిగి వచ్చేలా దోహదపరుస్తాయట. ఐదవది భారతదేశానికి పశ్చిమాన యుద్ధభేరి మొదలవుతుందట. అచ్యుతానంద్ మహారాజ్ గారి ప్రకారము శని మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు భారతదేశంపై యుద్ధ మేఘాలు అలుముకొంటాయట. నేడు జమ్మూ కాశ్మీర్లో ఎల్లప్పుడూ ఉగ్రవాదుల దాడులు
చైనా ఎప్పుడెప్పుడో భారతదేశాన్ని అణగదొక్కాలా అని జిత్తుల మారి నక్కలాగా ఎదురు చూస్తూ ఉన్నాయి. భారత్పై ఎప్పుడూ ఏదో ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూనే ఉంటాయి. భవిష్యమాలిక ప్రకారం పాకిస్తాన్ చేసే ఈ చర్యల వల్లే భారత్ యుద్ధానికి దిగుతుందట. ఒకవేళ ఇదే గనక జరిగితే ఏమవుతుందో ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో దయచేసి మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, అచ్యుతానంద్ మహారాజ్ గారిని చైతన్య ప్రభు యొక్క మిత్రుడిగా కూడా చెప్పుకుంటారు. అయితే ఆయన భవిష్యవాణిలో చెప్పబడిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రాబోయే కాలంలో యూరోప్ ప్రజలంతా అంతమైపోతారట. మరియు రాబోయే కొంతకాలము తర్వాత అమెరికా సైతం నీటిలో మునిగిపోతుందట. దాంతో అమెరికా స్థానాన్ని రష్యా తీసుకుంటుంది అని. ఆ సమయంలో మనుషులంతా కూడా పిట్టల్లా రాలిపోతారట. భూమిపై జనాభా కేవలం 64 లక్షలకు కుదించివేయబడుతుందట. చైనా యొక్క వినాశనం గురించి కూడా అచ్యుతానంద్ మహారాజ్ గారు తమ భవిష్యవాణిలో పొందుపరిచారు. దీంతో పాటుగా భారతదేశానికి చెందిన చివరి రాజుకు సంతానం ఉండదని, తను ఒక యోగి పురుషుడిలా ఉంటాడని భవిష్యమాలికలో పొందుపరిచారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ విషయాలు విన్న తర్వాత మీరేమి అనుకున్నారు అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని దయచేసి మీ కమెంట్ రూపంలో పొందుపరచగలరని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.